హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జిస్సు ఫార్మ్స్ అండి. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో ఈ గుడ్లు ఏంటని చూస్తున్నారా. మనం ఆల్రెడీ ఎర్రపెట్టనైతే దింపాం కదండి, సారీ నల్లపెట్టనైతే దింపాము. ఎర్రగుడ్లు పాడైపోయినాయి ఎర్రపెట్టవి. అలాగే అవి కాకుండా ఒక 12 గుడ్లు అయితే ఆల్రెడీ ఇప్పుడు మట్టి మీద అయితే ఉన్నాయి. అవి కాకుండా ఇవి వచ్చేసి ఒక 20 గుడ్లు అండి. వీటిని అయితే ఈ రోజు అయితే మొట్ట అయితే ఎక్కిస్తున్నాను. మనం బయట నుంచి అయితే పెట్టలేని తేలేదు, కానీ మన పెట్టలో ఒక అబ్రాస్ పెట్టని అలాగే ఒక నల్లపెట్ట పెద్దవి ఉన్నాయి కదా, అవి అయితే అనుకు పెట్టేసినాయి. అవి కొంచెం తేలిక అయిపోయినాయి. ఇంకా బయటికి వెళ్ళి తేవడం కన్నా ఇంక ఇవే పెట్టేస్తున్నాను అనమాట. చేస్తే లేదని చెప్పి ఇవే పెట్టేస్తున్నాను. 20 గుడ్లు అండి ఇవి. 20 గుడ్లు కూడా ట్రైలో పెట్టేస్తాను. అలాగే వాళ్ళకి 4వ రోజు అనమాట, మన పిల్లల్ని దింపి 4వ రోజు. వాటిని కూడా కింద బరకం అయితే చిరాకు చేసినాయి, మీకు చూపిస్తాను. అవి కూడా తీసేసి మామూలుగా షెడ్లు అయితే మామూలుగా ఫ్రీడంగా వదిలేస్తాను. వాటిని కూడా చూపిస్తాను చూడండి. ప్రస్తుతానికి ఇవి వచ్చేసి అనగబెట్టేద్దాం. సో ఈ మొత్తం 20 గుడ్లు అండి. 20 గుడ్లు కూడా పెట్టేస్తున్నాను. ఈ లోపు ఏదన్నా ఇంకొక పెట్ట దొరికితే, అంటే ఇంకా చిన్న పెట్టలు ఏమన్నా దొరికితే చూస్తున్నాను ఆల్రెడీ. అవి ఏమైనా దొరికితే తీసుకొచ్చి సపరేట్గా అయితే ఇంకో 10 గుడ్లు అయితే సపరేట్ చేస్తాను. లేదంటే ఇంక 20 గుడ్లు కూడా దీని కింద ఉంచేస్తాను అనమాట. ఇవి ఎలాగంటే నేను ఒక ఫ్రిడ్జ్లో పెడతానండి. ఇవి నిల్వ ఉండడానికి ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. ఫ్రిడ్జ్లో పెట్టి ఇవాళ మార్నింగ్ అయితే బయటకు తీస్తాను అనమాట. నైట్ ఒకవేళ రేపు పొద్దున్నే పెట్టాలని అనుకుంటే నైట్ తీసేసి బయట అయితే పెట్టేస్తాను. కూలింగ్ అయితే మొత్తం తగ్గిపోవాలండి, కూలింగ్ అసలు ఉండకూడదు. ఇప్పుడైతే నార్మల్ అయిపోయినాయి. సో వీటిని అయితే ఇప్పుడు మొత్తం మీద పెట్టేసాం. ఇవి పెట్టనైతే దీని మీద పడుకుంటుందో లేదో చూద్దాం అనమాట. ఇదైతే మొన్నటిదాకా మనం ఆ ట్రైలు అయితే పెట్టాం కదండి, లోన బాక్స్లో పెట్టాము. ఇప్పుడైతే దీన్ని బయటే పెట్టేస్తున్నాం. అంటే ఈ పెద్ద పెట్టలకు బయట అలవాటు అయింది. సో దానికోసమని ఇక్కడే పెట్టేసి ఆ మెస్ ఉంది కదా, మెస్కి తోడేసి కట్టేద్దాం. ఈ ట్రై అటు ఇటు వరకుండా ఇక్కడే పెట్టేద్దాం అనమాట. ఎందుకంటే వీటికి ఇక్కడ అలవాటు అయింది కదా, మళ్ళీ బయటికి వేరే దిక్కు వెళ్తే పడుకుంటే లేవని భయం అనమాట. సో ఇక్కడ పెట్టేసాం. సో చూడండి, పెట్ట అయితే చూస్తుంది. సో దానికి అదే వెళ్ళిపోద్దాం అనుకుంటున్నాను. వెళ్ళిపోతే మన అదృష్టవంతులు అనుకోవాలి. పెద్దది కదా, కొంచెం భయం వేస్తుంది, చితుకుతాయో ఏంటనేది. మీరైతే చితకకుండా ఉండాలని ఖచ్చితంగా కోరుకోండి. అలాగే పిల్లల్ని కూడా బాగా చేయాలని కోరుకోండి. దీన్ని అయితే మనం అంకబెట్టడం ఫస్ట్ టైం అనమాట. సో దానికి అదే వెళ్ళిపోయి బాగానే పడుకుంది, పర్వాలేదు. చూడండి, బాగానే పడుకుంటుంది. సో దీనికైతే ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే, ఈ ట్రై ఉంది కదండి, ఈ ట్రై వచ్చేసి మెస్కి అయితే పెట్టాము. ఈ మెస్కి జారబెట్టాను అనమాట. దీని నుంచి తోడేసి దీనికి అవతల దానికి అయితే కడతాను. అంటే ఇప్పుడు కదలకుండా ఉంటుంది అనమాట. ఇది ఎక్కినా దిగినా కదలకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి లాన్ అనమాట, లాన్ పిల్లలు. వీటిని కూడా బయటకి అయితే వదిలేస్తానని చెప్పాను కదా. చూడండి, ఇవి ఎంత చిరాకు చేస్తున్నాయి, లోన చాలా చిరాకు చేస్తున్నాయి అనమాట. వాటర్ కానీ మేత కానీ చిరాకు చేసేస్తున్నాయి. సో వీటిని ఏం చేస్తానంటే మొత్తం గోబు తీసేసి కింద సంచి కూడా తీసి, వాళ్ళ 4వ రోజు కాబట్టి మొత్తం అయితే వదిలేస్తాను అనమాట. మొత్తం షెడ్ అంతా కూడా పిల్లలకి వదిలేస్తాను. కొంచెం ఫ్రీగా అయితే తిరుగుతాయి. అలాగే మనం ఆనగబెట్టిన 12 గుడ్లది పొదగేసాం కదా, అది కూడా చూడండి, దాన్ని ఇప్పుడే వదిలేను బయటికి. సో అదైతే బయటికి వెళ్ళింది, మేతకి వెళ్ళింది. ఇప్పుడే వాటర్ తాగేసి మళ్ళీ దానికి అయితే వచ్చి పడుకుంటుంది అనమాట. దాన్ని వచ్చేసి నల్లపెట్టను అనగబెట్టాను అనమాట అండి. మనకి నల్లపెట్ట అన్నాను కదా, ఇంకో నల్లపెట్ట. ఆ నల్లపెట్ట అయితే పడుకోలేదు, అబ్రాస్ పెట్టే పడుకుంటుంది దాంట్లో. సో దాన్ని అయితే అనగబెట్టాను అనమాట. ఇప్పుడు దీన్ని అయితే తీసేద్దాం ప్రస్తుతానికి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, మన పిల్లల్ని అయితే మొత్తం బయటకి అయితే వదిలేసాను అనమాట. సో ఇవైతే బాగానే తిరుగుతున్నాయి. షెడ్లు కొంచెం ఫ్రీడంగా తిరుగుతాయి అనమాట. కొంచెం గమ్ముని సాగడానికి అయితే ఛాన్స్ ఉంటాయి. మేత వాటర్ అన్నీ కూడా ఇంకా లోనే ఇస్తాను. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ అలా చాలా ఎనర్జీగా అయితే ఉన్నాయి. తొందరలో వీటికి లసోటా వ్యాక్సిన్ కూడా వేయాలి. ఆ అప్డేట్ కూడా మీకు అందజేస్తాను. చూడండి, ఈ షెడ్ అంతా కూడా చాలా ఖాళీగా తిరుగుతాయి అనమాట. ఇంకా దీంట్లో మనకంటూ అడ్డుగా ఉన్నది ఏంటంటే, ఈ అనగబెట్టాం కదా మనకి పొదుగేసిన 12 గుడ్లు. సో ఇవే కొంచెం పెట్ట వస్తాయి వెళ్తూ ఉంటుంది కాబట్టి దీన్ని చూసుకుంటే సరిపోద్ది. ఇది ఇంకొక 4-5 రోజుల్లో ఇది కూడా దిగిపోద్ది అనమాట. అప్పుడు మొత్తం కలిపేసి పిల్లల్ని దీంట్లో అయితే వదిలేయచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇంతవరకు వీడియో చూసారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగే మన ఫామ్లో జరిగే ప్రతి విషయం కూడా నేను అప్డేట్ ఇస్తూ వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.